బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు, అలాగే ముఖ్య అతిథిగా మీ ఇద్దరి పేర్లు చెప్తా, హరీష్ రావు అన్న గారికి, అలాగే నిరంజన్ రెడ్డి అన్న గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గారు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనకు ఈరోజు రైతు ధర్నా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఎప్పుడు రైతులకు ఇబ్బంది వచ్చినాడే మనము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. కనుక మనం 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇటువంటి పరిస్థితి రానియలేదు. అయితే నేను ఒక చిన్న 2 విషయాలు చెప్తా. 2014 కంటే ముందు ప్రభుత్వాలు ఉండే రైతులను పట్టించుకున్న పాపాన ఓలేదు. ఎందుకంటే కరెంటు నేను ఒక రైతునే. తెలుగుదేశం గవర్నమెంట్లో 3 గంటలు 4 గంటలు ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 గంటలు 5 గంటలు చేశారు. నేను అనుకుంటుంటే నా మనసులో ఇక ఏ ముఖ్యమంత్రి కూడా రాడు, రాకపోతాడేమో, కరెంటు 24 అవర్స్ ఇవ్వకపోతాడేమో అనుకున్నా. కానీ కేసీఆర్ గారు వచ్చి 24 గంటలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. నేనైతే కళలు కూడా అనుకోలేదు 24 గంటల కరెంట్ ఇస్తారని. అలాగే రైతుకు కావాల్సింది పెట్టుబడి సాయం, కరెంటు, మందు సంచులు, నీరు, ఇవి ముఖ్యం. కనుక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఇవన్నీ ఏపీ పెట్టలేడు. ముఖ్యమంత్రి కావంగానే రైతులకు ఏమి కావాలనే ఆలోచన చేసి రైతు బంద్ ఇచ్చిండు. పెట్టుబడి సాయం ఇస్తే రైతులు బాగుపడతారని ఇచ్చిండు. కానీ మేనిఫెస్టోలో లేదు. రైతు బీమా, ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా, కుటుంబము బాగుపడతారనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు బీమా చేసిండు. ఏ రైతు చనిపోయినా, బీమా చేసిన రైతు చనిపోతే 4-5 రోజుల లోపలనే డబ్బు పడ్డది. మనము సొంతగా ఇన్సూరెన్స్ చేసినా కూడా 1 నెల 2 నెలలు తిరిగినా డబ్బు రావు. కనుక కేసీఆర్ గారు అంతా ఆలోచన చేసి రైతులను ఆదుకున్నాడు. కరెంటు విషయానికి వస్తే అట్లా, పెట్టుబడి సాయము, నీళ్ల విషయానికి వస్తే సింగూరు ప్రాజెక్టు కట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నిజాం సాగర్ కూడా హల్దీ ద్వారా నీరు రావడం జరిగింది. అది మనం చూసినాము. మనకు పక్కకే హల్దీబాగ్ ఉన్నది. హల్దీబాగ్ దాగానే నిజాం సాగర్ కు పోయినాయి, అది కూడా చూసినాం. చెక్ డ్యాంలు నిర్మించింది ఇక్కడ మంజీరా మీద. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ మెదక్ శాసనసభ్యులు ఉంది. మేము దామోదర్ రాజనరసింహ దగ్గర గారికి చెక్ డ్యాం కొరకు పోయినాం మంజీరాలో. ఆయన ఏమన్నాడంటే, నేను అరెస్ట్ కావాలని చూస్తున్నారా, మంజీరాల చెక్ డ్యాం కట్టకు, ప్రభుత్వాలు ఒప్పుకోవు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మంజీరాపై ఎన్ని చెక్ డ్యాంలు కట్టిండి ఇవాళ మేము చెప్తున్నా. నేను కరెంటు అవస్థలు పడ్డప్పుడు నాట్లు వేయలేకపోతుంటివి. ఈ రోజు మంజీరా పొడత నిజాం సాగర్ నుంచి ఇప్పుడు సింగూరు వరకు మొత్తము మంజీరా పొడత వాటర్ ఉన్నాయి. అది ఎవరి ఘనత? సారు మన హరీష్ రావు సాబ్ ఘనత అది, ఈ చెక్ డ్యాంల విషయంకి వస్తే. కనుక రైతులకు ఏ రకంగా బాగు చేయాలనే ఉద్దేశము మన ప్రభుత్వానికి ఉండే. ఇప్పుడు అమలు గాని హామీలిచ్చి ప్రజలకు ఏదో దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకొని రైతు బంధు ఎగగొట్టేసిండు. రుణమాఫీ, మన ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కానీ మేము మొత్తం ఇచ్చినామని చెప్పుకోలే. ఏ మంత్రి కూడా మేము మొత్తం కంప్లీట్ ఇచ్చినామని చెప్పిన పాపాన ఓలేరు. వాళ్ళు సగం ఇచ్చి మేము మొత్తం ఇచ్చేసామని ముఖ్యమంత్రి చెప్తాడు, మంత్రులు చెప్తాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత అబద్ధాలు ఉంటాయా? రండి, ఏ గ్రామానికైతే పోదాం రండి. ఏ గ్రామంలో పోతే ఒక్క సగం మంది కంటే ఎక్కువ రుణమాఫీ కానే లేదు. కనుక మనం అందరం రైతులము ఏకతాటిపై ఉండి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి
బుద్ధి చెప్పాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.